ఒక్కొక్క వారం ఒక్కొక్క పరీక్ష గురించి, అబ్రహాము ఎదుర్కొన్న పరీక్షల గురించి మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము జీవితంలో చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు మన జీవితంలో ఎదుర్కోవాలి. విశ్వాస జీవితంలో పరీక్షలు లేకుండా మరి విజయవంతమైన జీవితం జీవించలేము. 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్కి వెళ్తాడు, ఇంటర్మీడియట్ పాస్ అయితేనే డిగ్రీకి వెళ్తాడు, డిగ్రీ మరి పాస్ అయితేనే పీజీకి అలాగే విశ్వాసం అనే స్కూల్లో ఎన్నో పరీక్షలు మనకు వస్తాయి. అబ్రహాము జీవితంలో ఎన్నో పరీక్షలు, మన జీవితంలో పరీక్షలు ఉంటాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏమిటి, మన జీవితంలో ఎన్నో పరీక్షలు ఉంటాయి. కాబట్టి దాదాపు 9 రకాల పరీక్షలు అన్న సంగతులు మనం జ్ఞాపకం. మొట్టమొదటిగా మొదటి టెస్ట్ ఏమిటంటే రాయబడినమాట ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. దీని ఏమంటారంటే ఫ్యామిలీ టెస్ట్. ఏమంటారు దీన్ని? ఫ్యామిలీ టెస్ట్, కుటుంబ పరీక్ష. కాబట్టి ఈ కుటుంబ పరీక్ష గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. కాబట్టి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎందుకు అబ్రహామును పిలిచాడు అని మనం ధ్యానం చేసుకోవాలి. అబ్రహామును మరి ఆయన ఎప్పుడో మెసొపొతామియాలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమవుతాడు. ఎవరికి? అబ్రహాముకు. అబ్రహాముతో దేవుడు మాట్లాడి మరి నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి వచ్చేయని చెప్పాడు. నీ దేశము నుండి 1, 2 నీ బంధువుల యొక్క నుండి, 3వది నీ తండ్రి ఇంటి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళాము. వెంటనే ఇతను విధేయత చూపించాడు. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించడం చాలా అవసరం. మనం కూడా దేవుని వాక్యాన్ని వింటాం, వినటం వలన విశ్వాసం కలుగును. కాబట్టి దేవుని మాటకు లోబడాలి. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. మరి అన్నిటికీ మనం లోబడుతున్నామా? విధేయత చూపిస్తున్నామా? అబ్రహాము ఆలస్యం చేయలేదు, వెంటనే లోబట్టాడు. దేవునికి లోబడటం, దేవుని మాటకు లోబడటం అవసరం. కాబట్టి వేటి నుంచి మనం విడిచిపెట్టి రావాలి అనేది చూస్తే, మొట్టమొదటిగా మరి యొక్క అబ్రహాము తండ్రి విగ్రహారాధికులు, వీళ్ళు అన్యులు. చూడండి, ఆదికాండం 1 నుంచి 12 అధ్యాయాలు కనుక చూస్తే మరి మొదటి 2 అధ్యాయాలు తప్ప మిగతా అధ్యాయాలంతా కూడా పతనం వెంబడి పతనం. 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు పాపం చేశారు, వాళ్ళకి మీదకి శాపం వచ్చింది. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. కాబట్టి తినవద్దన్న పండు తిన్నారు, అవిధేయత చూపించారు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో మర్డర్, నరహత్య. ఎవరు? కయీను హేబేలును చంపించి వేశాడు. 6 నుంచి 9 అధ్యాయంలో ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా. దేవుడు వారి పాపాలు భరించలేక వారి విషయమే చిందించి గొప్ప జలప్రళయాన్ని తీసుకుని వచ్చాడు. కొన్ని లక్షల మందో కోట్ల మంది, ఎంతమందో మనకు తెలియదు, వారందరూ ఒక 8 మంది తప్ప మిగతా వారందరూ కూడా జలప్రళయంలో కొట్టుకుపోయారు. మరి ఇప్పుడు తర్వాత 10, 11వ అధ్యాయంలో దేవునికి వ్యతిరేకంగా ఒక బాబేలు గోపురాన్ని కట్టాలని ప్రయత్నం చేశారు. అంటే 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కూడా పతనం వెంబడి పతనం, పతనం వెంబడి పతనం. తర్వాత 9వ అధ్యాయంలో ఆయన త్రాగి మత్తుడై వస్త్రహీనుడున్నాడు. కాబట్టి ఎన్ని విషయాలు చూడండి. దేవుడు సృజించిన మానవులు చేసిన తప్పిదాలు, ఒకటి అవిధేయత, రెండవది నరహత్య, తర్వాత ఇంకా ఈ రకంగా చెప్పుకోవాలంటే ఎన్నో పతనాలు, ఓటములు. ఇలాంటి స్థితిలో దేవుడు ఏం చేస్తాడంటే మనమే దేవుళ్ళమైతే ఏం చేస్తాం? ఈ బాధ భరించలేక, ఈ పాపంలోకి ఆయన చూడలేక
లోకమంతా నాశనం చేస్తాం. కానీ దేవుడు మరి దయగలవాడు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఓటమిలో, పతనంలో దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అబ్రహాము, శారా. అబ్రహాము, శారాలను దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా దేవుడు లోకాన్ని దీవించాడు, లోకాన్ని ఆశీర్వదించాలనుకున్నాడు. అబ్రహాం గురించి మీకు తెలుసా? 3 మతాలు అబ్రహాముకు పితరుడు. క్రైస్తవులకు పితరుడు ఆయనే, క్రైస్తవ మతానికి, యూదా మతానికి పితరుడు ఆయనే. ఇస్లాం మతం కూడా ఎవరి నుంచి వచ్చింది? అబ్రహాం నుంచి వచ్చింది. 3 మతాలు అంటే లోకంలో ఉన్న అందరికీ తండ్రి అబ్రహామే. అబ్రహాము ద్వారా దీవించబడాలి. అయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఒకవేళ అబ్రహాము, శారా ఆయన మాటకు లోబడకపోయి ఉంటే ఈరోజు మనం అందరం ఎక్కడ ఉండేవాళ్ళం? ఈరోజు మనం అందరం కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళేవాళ్ళం. అబ్రహాము, శారా దేవుని మాట విని లోబడి విధేయత చూపించి దేవుడు చెప్పిన చోటుకి వచ్చారు. అది ఆశీర్వాదం. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటి యూదుడు ఎవరు? మొట్టమొదటి హెబ్రీయుడు ఎవరంటే ఎవరైనా అబ్రహామే. యూదా జాతికి పితరుడు అబ్రహాము. అబ్రహాము వలన 3 సంగతులు జరిగాయి. అబ్రహాము దేవుని మాటకు లోబడటం వల్ల మరి యూదులు ప్రపంచానికి దేవుడిచ్చిన అబ్రహాము ద్వారా దొరికింది ఏమిటి? మీరు అడగవచ్చు. అబ్రహాము వలన ఏం కలిగింది లోకానికి? ఏం ఆశీర్వాదం అంటే యూదా జాతి వచ్చింది, యూదులు వచ్చారు, ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. ఇశ్రాయేల్ వల్ల సర్వలోకం దీవించబడింది. అది మొదటిది. రెండవది, అబ్రహాము ద్వారా యూదులు మాత్రమే కాదు, యూదుల్లోంచి యేసుక్రీస్తు రక్షకుడు వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరైనా రక్షకుడే, కానీ ఆయన యూదుల్లోంచి వచ్చాడు కదా. యూదులైన నీవు సమరయస్త్రీయ నన్ను దాహంకి మరి ఎలాగూ అడుగుచున్నావు. యేసుక్రీస్తు యూదుడు కాబట్టి యూదుల ద్వారా లోకం దీవించబడింది. రక్షకుడు మన కొరకు ఉదయించాడు. రెండవది, అబ్రహాం ద్వారా మరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చాడు. మూడవది, బైబిల్ లోకానికి యూదులు అందించారు. బైబిల్లో ఉంది యెరూషలేము క్షేమం కొరకై మనం ప్రార్థన చేయాలన్నది. ఎందుకు యెరూషలేము కోసం మనం ప్రార్థన చేయాలి? ఎందుకు ఇజ్రాయెల్ కొరకు మనం ప్రార్థన చేయాలంటే యూదులు ఈ లోకానికి 2 అందించారు. ఒకటి, రక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి ఇచ్చారు వాళ్ళు. రెండవది, బైబిల్ యూదుల ద్వారా వచ్చింది. ఈ బైబిల్ రాసిన 66 పుస్తకాల్లో అందరూ కూడా ఆల్మోస్ట్ యూదులే. ఒక లూకా అలాంటి ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హెబ్రీ యూదులకు సంబంధించిన వాళ్ళే. కనుక అబ్రహాము దేవునికి లోబడ్డాడు, తద్వారా దీవించబడ్డారు. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం కూడా దేవుని మాటకు లోబడాలి. అబ్రహాము లోబడడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు, మరి మనం లోబడితే మన తర్వాత తరాలకి మన ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు అబ్రహాము లోబడ్డాడు అంటే మరి వాళ్ళు విగ్రహారాధికులై ఆ విగ్రహారాధనని విడిచిపెట్టి వచ్చారు కదా. తెరహు ఎవరు? విగ్రహారాధన. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథం 24:2. 24:2. ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రాహాము, నాహోరును తండ్రైన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరినై నివసించి ఇతర దేవతలను పూజించి. చూసారా? అంటే వారు విగ్రహారాధికులు. మొట్టమొదటిగా దేన్ని విడిచిపెట్టాడు అబ్రహాం అంటే విగ్రహారాధనని విడిచిపెట్టాడు. విగ్రహములు అనేవి చాలా భయంకరమైనవి. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఉందే కానీ, నీళ్ళైందే కానీ దేని రూపంలో నీవు చేసుకోకూడదు, పూజించకూడదు. దేవుడు దేన్నైనా సహిస్తాడేమో కానీ విగ్రహాన్ని మాత్రం సహించడు. విగ్రహారాధన బహుభయంకరమైన పాపం. కాబట్టి మీరు అడగచ్చు, మరి అన్యులు విగ్రహాలు ఉంటాయి,
మరి మాకే విగ్రహాలు ఉంటాయి కంటే క్రైస్తవులు కూడా కొన్ని విగ్రహాలు ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. ఆ విగ్రహాలను మనం విడిచిపెట్టాలి. 3వ వచనం. యెహెజ్కేలు 14:3. నరపుత్రుడా, అన్యులైన వారేమో గుళ్ళల్లో ఇళ్లలో విగ్రహాలు పెట్టుకుంటారు. క్రైస్తవులు ఎక్కడ పెట్టుకుంటారు విగ్రహాలు? హృదయంలో పెట్టుకుంటారట. హృదయంలో ఉన్న విగ్రహాలు. 4వ వచనం మధ్య భాగంలో, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలు అందరూ. చూసారా? కాబట్టి విగ్రహాలు అనేవి చాలా చెడ్డవి. అయితే మన విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ మన విగ్రహాలు మనస్సులో ఉంటాయి, హృదయంలో ఉంటాయి క్రైస్తవులకి. అంటే అర్థం ఏంటంటే దేవుని స్థానంలో నువ్వు దేన్నైతే నిలుపుకుంటావో అది విగ్రహమే. అర్థమైందా? దేవుడికి నీకు మధ్యలో అడ్డు వచ్చేది ఏదైనా సరే అది విగ్రహమే. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ 3:5. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన అయిన. కాబట్టి ఏమిటి విగ్రహారాధన? ధనాపేక్ష అనేది కూడా ఒక విగ్రహమే. మీరు అడగచ్చు, ధనం అపేక్ష, ధనం చెడ్డదా అంటే ధనం చెడ్డది కాదు. ధనం మంచిదే, కానీ ఏది చెడ్డది? బైబిల్ ఏం చెప్తుంది? ధనం చెడ్డదని చెప్తుందా? ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలం. ధనం సంపాదించాలి, ఏదో రకంగా డబ్బు సంపాదించాలి. అవినీతి, అక్రమాలు, లంచాలు, కొంతమంది వడ్డీలకు ఇచ్చి ఇలా అక్రమమైన లంచాలు తీసుకొని మోసం చేత డబ్బు సంపాదిస్తారు. అలా చేయకూడదు. ఇది ఒక విగ్రహమే. కాబట్టి ఏదో రకంగా నేను ధనవంతుని అయిపోవాలి, ఏదో రకంగా నేను గొప్పని అయిపోవాలి అన్నది ఆలోచన ఉంటుంది. కాబట్టి విగ్రహాన్ని, ధనాపేక్ష అనేది కూడా ఒక విగ్రహమే. కొన్నిసార్లు ఒక మతం అనేది విగ్రహం, కొన్నిసార్లు వ్యక్తులే విగ్రహాలు, కొన్నిసార్లు కుటుంబమే విగ్రహం, కొన్నిసార్లు జ్ఞానం విగ్రహం, కొన్నిసార్లు అన్నం విగ్రహం, కొన్నిసార్లు అలవాటు విగ్రహం, కొన్నిసార్లు వస్తువులు, మొబైల్, ఇలాంటివి కొన్ని విగ్రహాలు. ఇవి మనం దేవుణ్ణి ప్రేమించకుండా వీటిని ప్రేమించాం. బైబిల్లో దేవుడు చెప్పాడు అబ్రాహాముతో, నీవు ప్రేమించు ఇస్సాకును. అంటే అబ్రహామా, నీవు ప్రేమించు ఇస్సాకును అంటే నాకంటే నువ్వు ఎక్కువగా, అంటే దేవుని కంటే దేన్నైనా మనం ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహమే. అలాంటి విగ్రహాలు మనం విడిచిపెట్టాలి. అర్థమైందండి? కాబట్టి అబ్రహాము మరి విడిచిపెట్టాడు, విగ్రహాలను విడిచిపెట్టాడు, తమ దేశాన్ని విడిచిపెట్టాడు, అన్య పద్ధతులను విడిచిపెట్టాడు, అన్య ఆచారాలను విడిచిపెట్టాడు. అది ఎక్కడున్నమాట? 1 పేతురు 1:18. పేతురు 1:18. మనం ఇంకేం విడిచిపెట్టాలి? పితృపారంపర్యమైన ఏం విడిచిపెట్టాలి మనం? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. లోకస్తుల వలె మనం కూడా ఉండకూడదు. లోకస్తుల వలె పద్ధతులు, ఆచారాలు క్రైస్తవులు కూడా, లోక సాంప్రదాయాలు క్రైస్తవులకు పాటిస్తున్నారు. చాలా విచారం. ఇది పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టాలి. మరొక దగ్గర ఉంది. జారత్వాన్ని విడిచిపెట్టాలి అని మరొక దగ్గర ఉంది. ఇవన్నీ కూడా ప్రతి విధమైన పాపాన్ని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. అబ్రహాము ఏ విధంగా విడిచిపెట్టాడు? హెబ్రీ 12:1-2 వచనాలు. హెబ్రీ 12:1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులో పెట్టు పాపమును, అది ఏం విడిచిపెట్టాలి? సులువుగా చెక్కులో పెట్టు పాపాన్ని మనం విడిచిపెట్టాలి. అబ్రహాము విడిచిపెట్టినట్లుగా మనం కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నాకు అది కావాలి, ఇది కావాలంటే దొరకదు కదా. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, లోకస్తులను కూడా స్నేహం చేస్తాను అంటే కుదరదు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. ఏదో ఒకటే కోరుకోవాలి. అయితే లోకాన్ని కోరుకోండి, లేకుంటే ప్రభువును కోరుకోండి. నేను ఇరుకు మార్గంలో ప్రవేశిస్తాను, విశాల మార్గం 2 కోరుకుంటా అంటే కుదురుతుందా? యేసు ప్రభు 2 కుదరదు.
మరి ఆదివారం ఇరుకు మార్గం, మిగతా వారం అంతా విశాల మార్గం. కుదరదు అట్లా. కాబట్టి ఈ లోకస్తులో మనం ప్రత్యేకమైన జీవితం జీవించాలి. 2 కొరింథీ 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 14 వచనం. 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. అంటే వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టాలి? దుర్నీతిని విడిచిపెట్టాలి. చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? వాడు మన కులం అయితే చాలు. పెళ్ళిళ్ళు ఏం చేస్తారంటే అవిశ్వాసమైనా పర్వాలేదు, దేవుని నమ్ముకోకుండా పర్వాలేదు, వాడు మన కులం అయితే చాలు. కాబట్టి అవిశ్వాసాలను పెళ్లి చేసుకుంటున్నారు. కులాలను చూడటం, మరి మతాలను చూడటం ఇవన్నీ కాదు. విశ్వాస అయిన వాడు ఉంటే చాలు. ఏవి కులమైనా పర్వాలేదు, డబ్బున్నోడైనా పర్వాలేదు, లేనోడైనా పర్వాలేదు, ఉద్యోగం ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. చూడాల్సింది ఏంటంటే విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడది. ఇటన్నిటిని కూడా ఈ ఆచారాలు, దుష్ట సాంప్రదాయాలు విడిచిపెట్టాలి. ఇందాక మనం పాడాం కదా, ఏం పాడాం? లేచిరండి విశ్వాసులారా. అవన్నీ కూడా విడిచిపెట్టాలి మనం. పాపాలను విడిచిపెట్టాడు. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాలి అంటే విడిచిపెట్టాలి. ఆయన అడిగారు భగత్ సింగ్ గారిని తల్లిదండ్రులు, నువ్వు చూడు ఏదో పొరపాటు చేసావు, ఏదో అయిపోయింది, ఏదో నేను చదువుకోమని ఆ ఇంగ్లాండ్ కెనడాకు పంపిస్తే నువ్వు చేసిన పని ఏంటయ్యా, ఇప్పటికైనా పర్వాలేదు, సరే ఏదో దేశానికి వచ్చావు, మరి నీ మతాన్ని నువ్వు అప్పుడు నమ్ముకున్న ప్రభువును విడిచిపెట్టు, లేదంటే మా ఇంట్లో ఉండొద్దు అని చెప్తే అప్పుడు అన్నాడు భగత్ సింగ్ గారు, నా ప్రభు, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు నేను, ఆయన నాకు కావాలి, అవసరమైతే అన్నీ విడిచిపెడతా. చివరికి తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, తమ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, రాష్ట్రాన్ని విడిచిపెట్టాడు, పుట్టిన ఊరు విడిచిపెట్టాడు, హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డాడు, అన్నీ విడిచిపెట్టాడు. అవసరమైతే ఒక్కోసారి మనం ఏం చేయాలి? అన్నిటిని కూడా విడిచిపెట్టాలి. చూడండి ఆ మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. యేసుక్రీస్తు కొరకు అవసరమైతే అన్నీ విడిచిపెట్టాలి. 10 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. చూసారా? ఒక్కొక్కసారి మరి తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పిన దేవుడే యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ఒకవేళ తల్లిదండ్రులు ఆటంకం అయితే వారిని కూడా విడిచిపెట్టాలి. ఒకసారి యేసు ప్రభుని ఆయన చేస్తున్న కార్యాలు చూసి తల్లి బాధపడ్డది. అందరూ ప్రభువుని, ఈ పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభు మీద పగబట్టి చంపాలనుకుంటున్నారని తల్లికి తన తమ్ముళ్ళకు తెలిసి ఆయన చేస్తున్న ప్రవర్తన అవన్నీ చూసి సువార్త పఠించడం చూసి తట్టుకోలేక ఒకసారి ఈయనను బలవంతంగా పట్టుకుపోవాలని వచ్చారు. ఎవరు? తల్లి, ఆయన సహోదరులు, తమ్ముళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన గుంపుతో ఒక దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు. అప్పుడు అందులో ఒకటి చెప్పాడు, ఇదిగో చూడు నీ తల్లి వచ్చారు, నీ సహోదరులు వచ్చారంటే యేసు ప్రభు అన్నాడు, ఎవరు తల్లి ఎవరు సహోదరుడు? దేవుని చిత్త ప్రకారం చేయవాడే నాకు తల్లియు నా సహోదరులు. అర్థమైందండి? కాబట్టి దేవుని చిత్త ప్రకారం చేయవారే, దేవుని చిత్త ప్రకారం జరిగించని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మనం విడిచిపెట్టాలి. కాబట్టి ఏదైతే మనం విడిచిపెట్టకుండా ప్రాచీన జీవితాన్ని కలిగి ఉంటామో దాని ద్వారా మనకు ఆశీర్వాదం ఉండదు, దాని ద్వారా మనకు ఓటమి, పతనము, నష్టము, నాశనమే తప్ప మరి ఇంకేవి లేదు. ఒకవేళ దేవుని మాటకు లోబడి ప్రాచీన జీవితం, పాప జీవితం విడిచిపెడితే మనకేమొస్తుంది? ఆశీర్వాదం దొరుకుతుంది, మేలు దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. అర్థమైందండి? కాబట్టి అబ్రహాము అన్నిటినీ విడిచిపెట్టాడు. తన సొంత ఇంటి వారిని విడిచిపెడతారా? మీరు అజీజ్ నగర్ పుట్టి పెరిగిన ఊరు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు వెళ్ళి వేరే ఊరికి పోండి అంటే విడిచిపెడతారా? మేము సేవకులు ఇక్కడ రమ్మండి, ఇక్కడ రావాలి, మళ్ళీ 6 నెలలకు ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ తట్టాపట్టుకు ఇంకొక ఊరికి వెళ్ళాలి. అట్లా మీరు వెళ్ళగలరా? ఎంత కష్టం అది. కాబట్టి దేవుని కొరకు మనం అన్నిటిని కూడా విడిచిపెట్టాలి. అర్థమైందండి? మరి నా కొరకు ఆ మాట వరకు చదివిరాడు. ఇందాక 10:37 చదివిన. లూకా 14:33 ఏముంది?
లూకా 14:33 ఏముంది? లూకా 14:30. అమ్మా, ఆ ప్రకారమే చూసారా? కాబట్టి తన కలిగినంతా కూడా విడిచిపెట్టాలి. కానీ యేసు ప్రభు 14వ అధ్యాయం మా సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం దొరికిందా? నెహెమ్యా 9, 8వ వచనం దొరికిందా మీకు? అమ్మ చదవండి. నెహెమ్యా 9 అమ్మ 7 కూడా చదవండి రా. 7 కూడా. అబ్రహాం ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడు గలవాడు. నిజంగా దేవుడు అబ్రహామును అంతగా ఎందుకు దీవించాడు? కారణం ఏంటంటే అబ్రహాము నమ్మకమైన వాడు. అబ్రహాం గురించి బైబిల్లో ఉంది. అబ్రహాము దేవునికి ఎలాంటి వాడు? స్నేహితుడు. లోతు ఎవరికి స్నేహితుడు? లోతు ఎవరికి స్నేహితుడు? లోతు లోకానికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఇంతగా దీవించాడంటే ఆయనలో ఉన్న మంచి లక్షణాలు. ఆయన నమ్మకమైన వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఆయన విశ్వాసం కలిగిన వ్యక్తి. హెబ్రీ 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము ఎంతో విశ్వాసం గలవాడో అక్కడ మనం చూస్తున్నాం. దొరికిందమ్మా? హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. కాబట్టి చూసారా, అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబట్టాడు. అబ్రహాము నమ్మదగిన వ్యక్తి. అబ్రహాము విశ్వాసం కలిగిన వ్యక్తి. అబ్రహాము విశ్వాసం వల్ల నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచాడు అంటే భయంకరమైన స్థితిలో బ్యాక్గ్రౌండ్ కుటుంబం ఉన్నప్పుడు అలాంటి స్థితిలోంచి ఆయన బయటకు వచ్చాడు. అది మొదటిది. రెండవది, దేవుడు అబ్రహామును ఎలా పిలిచాడు? హౌ గాడ్ కాల్డ్ అబ్రహాం అంటే ఎలా పిలిచాడు అబ్రహాముని అంటే ఎలా పిలిచాడు దేవుడు? ఇప్పుడు మనిషిలా ఒక రూపంలా కనబడ్డాడా? అది చూడండి అన్నమాట. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. ఆయన మహిమ ద్వారా, ఆ మహిమ గురించి రాయబడింది. దేవుని మహిమ. అందుకు స్టెఫెను మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. మహిమగల దేవుడు. కాబట్టి మహిమగల దేవుడు అనే మాట అంటే దేవుడు, మీరు అడగవచ్చు ఎట్లా మాట్లాడాడు దేవుడు అంటే దేవుడు మహిమ ద్వారా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం అట్లా అనుకోకూడదు. పూర్వ దినాల్లో దేవుడు మాట్లాడినట్టుగా ఈ రోజుల్లో మాట్లాడాడు. ఈ రోజుల్లో దేవుడు కళల ద్వారా, సూచనల ద్వారా, దర్శనాల ద్వారా వీటి గురించి ఆశించవద్దు. ఈ రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ రోజుల్లో దేవుడు సంపూర్ణమైన బైబిల్ మనకుంది. ఇంకా సూచనలని, దర్శనాలని, ప్రత్యక్షతలని, కళలని ఇంకేదో కాదు. ఈ రోజుల్లో దేవుని వాక్యం సంపూర్ణమైన వాక్యం ఉంది. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ సంగతి మనం గ్రహించాలి. ఎలా దేవుడు అబ్రహామును పిలిచాడు? ఎందుకు పిలిచాడు అంటే మరి ఆయన మహిమ ద్వారా ఆయన పిలిచాడు. అది మూడవది ఏమిటంటే దేవుడు ఎందుకు అబ్రహామును పిలిచాడు? 3 కారణాలు. వై గాడ్ కాల్డ్ అబ్రహాం, హౌ గాడ్ కాల్డ్ అబ్రహాం. తర్వాత ఇవన్నీ చూస్తే ఎందుకు పిలిచాడంటే అబ్రహాము ద్వారా లోకాన్ని దీవించాలి. అబ్రహాము ద్వారా లోకాన్ని, ఒకటి అబ్రహాము శారాలకు రక్షణ ఇవ్వాలి. దేవుడు మళ్ళీ కూడా ఎందుకు పిలిచాడు? ఈ లోకంలో చాలామంది, ఈ ఊర్లో చాలామంది ఉన్నారు. 8,000 మంది ఉన్నారు ఈ ఊర్లో. 5,000 మంది. 5,000 మందిలో దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడు అంటే మనం గొప్పవారమా 5,000 మంది కంటే? కాదు. ఎందుకు పిలిచాడంటే మనం అల్పులము. మరి మీరు 1 కొరింథీ 1వ అధ్యాయంలో రాయబడిన మాటలు చూస్తే మీకు వచనాలు ఎక్కువైతుండే కదా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఎన్నిక లేని వారు కదమ్మా. ఆ మాట వెర్రివారు, నీచులు, జ్ఞానం లేనివారు, అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి వారిని దేవుడు పిలిచాడు. అలాంటి వారిని మనం పిలిచి
దేవుడు అబ్రహాముని పిలిచిన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు పిలిచాడు అంటే, మొట్టమొదటిగా అబ్రహాముకు శారాకు రక్షణ ఇవ్వాలి. ఈ దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అంటే, మొట్టమొదటిగా ఆయనకు రక్షణ ఇవ్వాలి, అందుకొరకు దేవుడు పిలిచాడు. అది మొదటి కారణం. రెండవది, అబ్రహాము ద్వారా లోకమంతటినీ దేవుడు ఆశీర్వదించాలి, అందుకని దేవుడు అబ్రహామును పిలిచాడు. అర్థమైందండి? మొట్టమొదటి అబ్రహాముకు శారాకు ఇవ్వాలి, రక్షణ కొరకై పిలిచాడు. రెండవది, వీరి ద్వారా లోకమంతా కూడా దీవించబడాలి. మూడవది ఏమిటంటే, అబ్రహాము ఒక మాదిరిగా పెట్టాడు. చూడు అబ్రహాము, నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు లోకానికి ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్గా ఉండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అబ్రహాము మన పితరుడు, ఆయన మన తండ్రి. ఆయన ద్వారా అనేకమైన విషయాలు, 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఆయన చనిపోయింది ఎప్పుడు? ఏ వయసులో చనిపోయాడు ఆయన? 175. అంటే ఆయన రక్షింపబడిన తర్వాత 100 సంవత్సరాలు బతికాడు. ఆ మాటలు మీకు 25:7 ఉంటుంది ఆది కాండంలో. 175 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు పిలిచాడు. అంటే ఈయన విశ్వాసిగా జీవించిన కాలం ఎంతకాలం? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో అబ్రహాము ఎంత నమ్మకంగా జీవించాడు. అబ్రహాము యొక్క గ్రేట్ క్యారెక్టర్, ఆయనను చూసి, ఆయన ప్రవర్తన చూసి ఆ హేతు కుమారులు అన్నారు, అయ్యా నీవు మా మధ్యలో ఎలానున్నావు, మహారాజు నువ్వు. కదా లోతు లోకాన్ని కోరుకుంటే సొదొమను కోరుకున్నాడు, కానీ అబ్రహాము అలా కోరుకోలేదు కదా. అబ్రహాము క్యారెక్టర్ ఎంతో గొప్పది, ఆయన ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు. మనం కూడా మరి దేవుడు అబ్రహామును ఎందుకు పిలిచాడంటే, మూడవ విషయం మనం చెప్పుకున్నాం కదా అమ్మా, మాదిరిగా ఉండాలి. కాబట్టి మాదిరిగా ఉండే కొరకు ఈ 3 విషయాలు మనం కూడా గమనించాలి. మొట్టమొదటిగా దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకు నన్ను పిలిచాడు? నాకు రక్షణ ఇవ్వడం కొరకు నన్ను పిలిచాడు. రెండవది, ఎందుకు నన్ను దేవుడు పిలిచాడంటే, నా ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. నేనొక్కనే కాదు, నేనొక్కనే రక్షణ పడితే సరిపోద్దా? భర్త ఒక్కడే రక్షణ పడితే సరిపోద్దా? భర్త, భార్య, పిల్లలందరూ రక్షింపబడాలి. మన చుట్టుపక్కల వారు రక్షింపబడాలి, మన గ్రామం రక్షించబడాలి, మన ద్వారా అనేకులు రక్షింపబడాలి. మూడవది, మనం ఒక ఎగ్జాంపుల్ లైఫ్ ఉండాలి. పలానా వ్యక్తి ఎంత మాదిరిగా ఉన్నాడు. దేవుడు అందుకొరకే అబ్రహాముని పిలిచాడు. మరి అబ్రహాముని పిలిచిన ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క కృప. అర్థమైందండి? ఇది మొదటి సంగతి, కాల్, పిలుపు గురించి మనం చూస్తాం. రెండవది ఏం చూస్తామంటే, నిబంధన చూస్తాం. రెండవది కోవెనెంట్. చూడండి ఆ మాటలు, ఆది కాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దేవుడు 7 ఆశీర్వాదాలు, అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎన్ని? 7 ఆశీర్వాదం. మొట్టమొదటిగా ఆశీర్వాదం, ఓ అబ్రహామా, నేను చెప్పినట్లు నువ్వు వింటే, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరితే, నువ్వు విడిచిపెడితే నేను నిన్ను ఎంత గొప్పవాన్ని చేస్తాను అని దేవుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏమిటి ఆశీర్వాదాలు చూద్దామా? మొట్టమొదటిగా, నేను గొప్ప జనముగా చేస్తాను. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తాను. మూడవది, నీ నామమును గొప్ప చేయను. మూడవది. నాలుగవది, నీవు ఆశీర్వాదముగా నందు. ఇంకా 5, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని. 7, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడి నా అబ్రహాముతో 7 ఆశీర్వాదాలు కదా. ఇప్పుడు ఎవరన్నా మనల్ని దూషించారనుకోండి, మనల్ని దూషిస్తే ఏమవుతుంది? దేవుడు వాళ్ళని దూషిస్తాడు. క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని బిడ్డలని ఎవరన్నా దూషిస్తే మనం వారిని దూషించాల్సిన పని లేదు, తిరిగి మనం దూషించం, కానీ దేవుడు వారిని దూషిస్తాడు. దేవుడు వారి మీద తీర్పు తీసుకుని వస్తాడు. అర్థమైందండి? కాబట్టి మనమేమి బాధ, నిన్ను ముట్టినవాడు నా కనుగుడిని ముట్టిన వాడితో సమానం. నేను ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను. కాబట్టి అర్థమైందండి? కాబట్టి 7 ఆశీర్వాదాలు. ఎటువంటి మరి నిబంధన ఉంది కదా. దేవుడు నిబంధన చేశాడు. అబ్రహామా, నువ్వు నా మాట వింటే, నాకు లోబడితే, నేను చెప్పినట్లు చేస్తే నేను ఎంత గొప్పవాన్ని చేస్తాను. ఎంత గొప్పవాన్ని చేస్తానంటే, నువ్వు పైకి ఒకసారి దేవుడు అబ్రహాము రాత్రిపూట
ఇంట్లో ఉన్న అబ్రాహామును బయటికి పిలిచి అప్పుడు దేవుడు చెప్తున్నాడు అబ్రాహాముతో, అబ్రాహమా, ఈ రాత్రి వేళ పైన ఆకాశం చూడు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో నువ్వు లెక్క పెట్టగలవా, అంతమంది సంతానాన్ని నీకు ఇస్తా అంటాడు. మళ్ళీ ఇస్కరేలు చూడు, అంతమంది సంతానం నాకు ఇస్తాడు. ఎందుకు అంతమంది సంతానాన్ని ఇచ్చాడు అంటే అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందండి? దేవుని బిడ్డలంగా అబ్రహాము వలె దేవుడు మళ్ళీ కూడా ఆశీర్వదిస్తాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. మనల్ని కూడా ఆ దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడన్న సంగతి. అయితే ఇప్పుడు ఇంకొక అబ్రహాము కాంప్రమైజ్, కొన్ని విషయాల్లో అబ్రహాము రాజీ పడ్డాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అయితే కొన్ని విషయాల్లో పొరపాటు చేశాడు. దేవుడు ఏం చేశాడంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులు ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని ఎప్పుడు చెప్పాడు దేవుడు? మొసపుతోమియలో ఉన్నప్పుడు చెప్పాడు. అయితే ఈ మొసపుతోమియలో ఉన్న ఈ అబ్రహాము ఆయన ఏం చేశాడంటే దేవుని పిలుపుకు విన్నాడు, లోబడ్డాడు. కానీ తనతో పాటు తన తండ్రిని తీసుకుని వచ్చాడు, తనతో పాటు లోతును తీసుకుని వచ్చాడు. దేవుడు తన తండ్రి రావటం దేవునికి ఇష్టం లేదు, అట్లా చెప్పలేదు. దేవుడు అన్నీ విడిచిపెట్టు. ఆ తండ్రి ఎవరు? విగ్రహారాధికుడు. తండ్రి నేను అనుకున్నాడు, అయ్యో అబ్రహాం అనుకోవచ్చు, మరి నా తండ్రి నేను ఎలా విడిచిపెట్టాలి? నన్ను కన్నవాడు మరి వృద్ధాప్యంలో ఉన్నాడు, అలాంటి తండ్రిని ఎలా విడిచిపెట్టాలి కదా? మరి ఏం చేయాలి? రెండిట్లలో దేవుని మాట వినాలనా, మనుషుల మాట వినాలనా? మీ మాట వినాలనా? అపోస్తల కార్యంలో చెప్పిన మాటలు ఏమిటి? మీ మాట వినట శ్రేష్టమా, దేవుని మాట వినాలి అని చెప్తున్నారు. అయితే అబ్రహాము ఏం చేశాడంటే తన తండ్రిని కూడా తీసుకుని వచ్చాడు. క్రైస్తవ జీవితంలో ఇంకేదో కూడా కలుషితం ఉండకూడదు, మిక్సర్ ఉండకూడదు. యథార్థత ప్రవర్తన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను దేవుడిని నమ్ముకుంటా, ఇది దేవుడు మెచ్చుకోడు. ఇందాక మనం చదివాం కదమ్మా, 2 కొరింథీ 6:14. మళ్ళీ ఒకసారి మనం ఏది కూడా రెండింటిని విడిచిపెట్టాలి. అవిశ్వాసత జోడుగా ఉండకూడదు. అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు అబ్రహామునే రక్షించాడు, శారాను రక్షించాడు. కాబట్టి తండ్రి విషయంలో, లోతు విషయంలో దేవుడు పిలవలేదు. అయితే అబ్రహాము చేసిన తప్పిది ఏమిటంటే రాజీ పడ్డాడు, తన తండ్రిని తీసుకుని వచ్చాడు. మనం ఇంకేదైనా తీసుకొచ్చుకుంటున్నామా? మన హృదయంలో సంపూర్ణంగా దేవుణ్ణి సేవిస్తున్నామా? దేవుడితో పాటు ఇంకేదైనా మన హృదయంలో ఉందా? మనం అనుకోవచ్చు, ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కదా, ఈ ఒక్కటి ఏమవుతుంది? ఈ ఒకటే కదా, ఈ చిన్నదే కదా, ఆ ఒక్కటి చాలు మనం పడిపోవటానికి, మనం పతనం అవ్వటానికి. చిన్న తప్పు చాలు. పెద్ద పెద్ద తప్పులు చేయాల్సిన పని లేదు. ఉదాహరణకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో నేను 9 ఆజ్ఞలు పాటిస్తున్నాను అనుకోండి. అబద్ధం ఆడరాదని ఒక ఆజ్ఞ ఉంది. మీరు అడగచ్చు, మిగతా 9 పాటిస్తున్నాం కదా, అబద్ధం ఏముంది, ఇది చిన్నదే కదా అని అనుకొని అబద్ధం ఆడితే దేవుడు అంటే మిగతా ఆజ్ఞలన్నింటిలో కూడా మనం ఓడిపోయినట్టే. మీకు అర్థమవుతుందా? నా కాన్సెప్ట్ మీకు అర్థమైందా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు 2:10. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా, ఆజ్ఞలన్నిటి విషయాల్లో 10 ఆజ్ఞల్లో 9 పాటిస్తున్నాడు, ఒకడు తప్పిపోయాడు. కానీ 9 కూడా తప్పిపోయినట్లే. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇంకేదైనా మనం విడిచిపెట్టింది ఏదైనా ఉందా? అబ్రహాము రాజీ పడ్డాడు. దేవుడు నువ్వు ఒక్కడే రాయ్యా అనే దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాం ఏం చేశాడు? తన తండ్రిని కూడా తోడు తెచ్చుకున్నాడు. కొంతకాలం తర్వాత దేవుడు లోతుని తీసుకురామని చెప్పాడా? లోతుని తీసుకురాలి. తర్వాత ఏమైంది? లోతు ముందుగా దేవుడు ఏం చేశాడంటే తండ్రిని దూరం చేశాడు. హారాల్లో ఉన్నప్పుడు తండ్రి మృతి చెందాడు. తర్వాత 13వ అధ్యాయంలో ఇద్దరు వేరైపోయారు. ఎవరెవరు? అబ్రహాము, లోతు. అప్పుడు దేవుడు మరి అబ్రహామును దీవించాడు. అప్పటిదాకా దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. ఎవడైతే లోతు మరి ఎవరైనా తండ్రి పేరు తెరవు చనిపోవాలి. సంపూర్ణంగా దేవుడు అబ్రహామును దీవించాలంటే
అబ్రహాముతో దేవుడు మాట్లాడాలంటే తెర ఉన్నంత కాలం దేవుడు అబ్రహామును దీవించాడు. తర్వాత లోతున్నంత కాలం అబ్రహామును ఆశీర్వదించాడు. చూడండి 13వ అధ్యాయం. ఎప్పుడైతే లోతు వేరైపోయారో 13 లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, అప్పుడు లోతు అబ్రహాము వేరైన తర్వాత దేవుడు అప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అప్పుడు అన్నాడు 15వ వచనం, ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును. ఎప్పుడన్నాడు ఈ ఆజ్ఞ? ఎప్పుడు వచ్చింది ఆశీర్వాదం? లోతు ఉన్నప్పుడా? ఇప్పుడు లోతు ఎవరు మన జీవితంలో? ఇప్పుడు మన లోతు ఎవరు? మన తెరహు ఎవరు? ఈ తెరహు లోతులు మనలో ఉన్నంత కాలం దేవుడు మళ్ళా ఆశీర్వదించదు. అర్థమైందా? ఇక్కడ రాజీ పరానికి జీవితం, ఏ కాంప్రమైజ్, అది 3వ మాట. తర్వాత చివరికి మొత్తానికి అబ్రహాము తండ్రిని విడిచిపెట్టాడు, లోతుని విడిచిపెట్టాడు. ముందు మెసొపొతేమియా నుంచి హారాన్లోకి వచ్చారు. హారాన్లో ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. అక్కడి నుంచి హారాన్లో దేవుడు అబ్రహాం ఏం చేయాలి? మెసొపొతేమియా నుంచి ఎక్కడికి రావాలి? హారానికి వచ్చాడు. హారాన్ నుంచి వాస్తవానికి మెసొపొతేమియా నుంచి అబ్రహాము కనానుకు రావాలి, కానీ కనానుకు రాకుండా మధ్యలో ఆగిపోయాడు. నా మాటలు మీకు అర్థమవుతుందా? ఇక్కడ మెసొపొతేమియా ఉంది, ఇక్కడ హారాన్ ఉంది, ఇక్కడ కనాను ఉంది. మెసొపొతేమియాలో ఉన్న అబ్రహాము దేవుడు మెసొపొతేమియాలో ఆయనకు ప్రత్యక్షమైతే మరి అక్కడి నుంచి కనానులోకి రాకుండా ముందు ఒక దగ్గర హాల్ట్ చేశాడు. ఎక్కడ? హారాన్లో కొంతకాలం ఉన్నాడు. బహుశా ఒక 5 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. హారాన్లో తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశాడు? కనానులోకి వచ్చాడు. మొత్తానికి చివరికి విధేయత చూపించాడు. చూడండి 12వ అధ్యాయం 5వ వచనం. అబ్రాహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారిని ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చి మొత్తానికి కనానుకు చేరుకున్నాడు. దేవుడిచ్చిన స్వాస్థ్యం ఇది కదా. అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి. ఇది ఏంటంటే కమిట్మెంట్ అంటారు దీన్ని. ఈ కమిట్మెంట్ లేకపోతే, ఈ పట్టుదల లేకపోతే క్రైస్తవ జీవితంలో మనం జీవించలేము. ఇప్పుడు మన స్వాస్థ్యం ఏమిటి? కొంతమంది అంటారు పరమ కనాన్ అంటారు. ఏమిటి పరమ కనాన్? పరలోకం వెళ్ళాలంటే ఎన్ని ఆటంకాలు, యాత్రికుని ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయి. మీరు చూసారా? చదివారు ఎవరైనా యాత్రికుని ప్రయాణం? చాలా మంచి పుస్తకం. నేను ఇప్పుడు చిన్నప్పుడు చదివాను. ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు. మనం పరలోకం వెళ్ళాలంటే ఎన్ని ఆటంకాలు ఉంటాయి, ఎన్ని శోధనలు ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించి అన్నిటి చేసి అప్పుడు ఇప్పుడు ఏం చేశాడంటే, ఒకవేళ కమిట్మెంట్ లేదనుకోండి అబ్రహాముకు, అక్కడే సెటిల్ అయిపోయాడు. ఎక్కడ సెటిల్ అయిపోయాడు? హారాన్లో 5 సంవత్సరాలు ఉండి అక్కడ డబ్బు సంపాదించాడు, మనుషులు సంపాదించాడు. ఇక దేవుడు మొత్తానికి అయ్యో దేవుడు నాకు కనానుకు పిలిచాడు, కనాన్లో ఉన్నామని చెప్తే నేనేంటి హారాన్లో ఉన్నానని చెప్పి చివరికి హారాన్ నుంచి కనానుకు వచ్చాడు. మొత్తానికి దేవుడు చెప్పినట్లుగా లోబడ్డాడు. అర్థమైందండి? దేవుని ఆజ్ఞలు పాటించాలంటే, దేవుని వాక్యం నెరవేర్చాలంటే, మనం పరలోకం వెళ్ళాలంటే అంత సులభం కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే, అప్పుడు పోలీసు ఉద్యోగం సంపాదించాలి. ఎంత కష్టం! ఎన్ని రన్నింగ్ రేసులు ఉంటాయి, ఎన్ని రిటర్న్ టెస్టులు ఉంటాయి, లాంగ్ జంపు, హై జంపు, రన్నింగ్, మళ్ళీ రెండవ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు టీచర్ ఉద్యోగం డిఎస్సి రాయాలి, ఇంకేదో రాయాలి. అదే ఐఏఎస్ అయితే ప్రిలిమినరీ, మెయిన్, తర్వాత ఇంటర్వ్యూ. ఈ లోకంలో ఏదైనా సంపాదించాలంటే ఎంత కష్టపడాలి. మరి పరలోకం ఏం కష్టపడకుండా దొరుకుద్దా? ఏం అట్లా కాదు. పరలోకం సంపాదించాలంటే పౌలు అంటాడు 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు ఏమంటాడు? అనేకమైన శ్రమలు పొందిన తర్వాత మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి ఎన్నో ఆటంకాలు. దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు లోబడి అబ్రహాము లోబడ్డాడు. కానీ దాన్ని ఆ స్వాస్థ్యానికి చేరుకోవడానికి దాన్ని ఎన్నో కష్టాలు అధిగమించాలి వచ్చింది, ఎన్నో ఆటంకాలు అధిగమించాల్సి వచ్చింది. మరి
ఆ యొక్క కల్దీల ఊరిని విడిచిపెట్టాల్సి వచ్చింది, హారాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, తన తండ్రిని విడిచిపెట్టాల్సి వచ్చింది, తన బంధువులు విడిచిపెట్టాల్సి వచ్చింది. మనం కూడా దేవుడు పిలిచినప్పుడు కమిట్మెంట్ లేకపోతే క్రైస్తవ జీవితంలో కొనసాగలేదు. కమిట్మెంట్ లేకపోతే ఏమవుతుంది? రాజీ జీవితం ఉంటుంది. పట్టుదల లేకపోతే పాపంలో కొనసాగుతారు. నేను పరిశుద్ధంగా జీవించాలని ఒక వ్యక్తి తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా జీవించాలంటే అది మామూలు విషయం కాదు. ఎంతో పట్టుదల ఉంటే, ఎంతో కమిట్మెంట్ ఉంటే తప్ప మనం పరిశుద్ధమైన జీవితం, నీతిమంతమైన యథార్థమైన జీవితం జీవించలేము. యథార్థమైన జీవితం యేసుక్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడాలంటే మనకేముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన పొతీఫర్ భార్య యోసేపును శోధించినప్పుడు ఏం చేశాడు? ఈయన పాపం చేశాడు. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఒక ఆయన అన్నాడు, ఆ వస్త్రాన్ని హీ లాస్ట్ హిజ్ క్లోత్ బట్ హీ కెప్ట్ హిజ్ క్యారెక్టర్ అన్నాడు ఒక ఆయన. ఎవరు? యోసేపట తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు, తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే, అయ్యో నేను దేవునికి విరోధంగా ఈ పాపం నేను ఎలా చేస్తాను. మనకు కూడా చాలా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి రకరకాల పాపం చేసే అవకాశాలు వస్తాయి, రాకుండా ఉంటాయా? వస్తాయి. ఎన్నో పాపాలు, అంటే ఈ రకమైన పాపమే కాదు, మరి రకరకాల శోధనలు గుండా మనం వెళ్తాం. ప్రతి మనిషికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అవకాశాలు శోధనలు వచ్చినప్పుడు దేవుని కొరకు వాటిని విడిచిపెట్టిన వాడినే దేవుడు దీవిస్తాడు. నన్ను గణపరచు వారిని, మరి గణపరచడం అంటే ఏమిటి? దేవుణ్ణి గణపరచడం అంటే దేవాన్ని వందనాలు, దేవా స్తోత్రం, అదే గణపరచడం అట్లా కాదు. మన క్యారెక్టర్ ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన పరిశుద్ధత ద్వారా, మన కమిట్మెంట్ ద్వారా దేవుని ఏం చేయాలి? మనం గణపరచాలి. మరి అబ్రహాము గొప్ప కమిట్మెంట్ చూపించాడు. చూడండి మాటలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆ మాటలు నేనే చదువుతాను. ఫిబ్రవరి 11 ఎక్కడికి వెళ్ళాలో కూడా 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలువెళ్ళాను. చూసారా, ఎరగకనే బయలు వెళ్ళాడని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ టికెట్ అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదంటే ఈ పిచ్చోడని చేస్తాడు. ఇప్పుడు అబ్రహాము కల్దీల ఊరి నుంచి వెళ్తున్నాడు. అని ఇదేంటో 75 సంవత్సరాలు ఈ ఊర్లో ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహాం అని ఎవరైనా బంధువులు అడిగారు అనుకో, మేము ఎక్కడికి వెళ్తామో నాకు తెలియదు, దేవుడు నన్ను పిలిచాడు. అప్పుడు అబ్రహాం పిచ్చోని కింద లెక్క పెట్టారు. లోకం దృష్టిలో మనం వెర్రి వాళ్ళం, అవునా? లోకం దృష్టిలో మనం వెర్రి వాళ్ళం. ఓసారి కటింగ్ షాప్ పోయాను నేను. కటింగ్ షాప్ పోతే మా పిల్లల్ని కటింగ్ చేపిద్దామని చిన్నప్పుడు నల్గొండలో వెళ్తే, నా కొత్త సినిమా వచ్చింది, నువ్వు చూసావన్నా, నిన్ననే రిలీజ్ అయింది అన్నాడు. ఎవరు? కటింగ్ చేసేవాడు నాతో. నేను సినిమాలు చూడాలన్నా. సినిమాలు చూడవా అంటే సినిమాలు చూడడం అనేది ఎంత ఆశ్చర్యపోతాను. అసలు సినిమాలు చూడడం మనుషులు ఉంటారా అన్న? అవునయ్యా, నేను సినిమాలు చూడను నేను. చాలా ఆశ్చర్యం లోకానికి. మనం ఆ ఊళ్ళో బాగా తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి? తాటి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అందరు కళ్ళు బాగా తాగుతారు. ఎండాకాలం వచ్చిందంటే విపరీతమైన కళ్ళు. ఈ రోజుల్లో, పూర్వ రోజుల్లో మా ఒక్క ఇల్లే తాగని కుటుంబం ఉండే. గొప్పలు చెప్పుకోవట్లేదు, నిజంగా యథార్థం చెప్పుకుంటున్నా. మా అమ్మ ముందు తాగేది, ఆమె కూడా మానేసింది. ఇంకా ఎవరు తాగని వాళ్ళు, మా ఊళ్ళో పాస్టర్ వచ్చేవాడు, జాన్ పాల్ గారు అని. చిన్నప్పుడు ఆయన ఎప్పుడు వచ్చేవాడు? సాయంత్రం పూట వచ్చేవాడు. వచ్చి ఇల్లు తిరిగేవాడు. ఒక ఇంట్లో మీటింగ్ పెట్టేవాడు. ఆ మీటింగ్ పెట్టకముందు 1 గంట ముందు ప్రతి ఇంటిని దర్శించి అక్కడ ప్రార్థన చేసేవాడు. వాళ్ళందరినీ పిలిచేవాడు. ఆయన రాగానే ఇంట్లోకి రాగానే ఏం వాసన వచ్చేది? కళ్ళు వాసన వచ్చేది. ముంతలు దాచిపెట్టేవాళ్ళు కదా. అర్థమైందండి? ఇట్లా మరి ఇవన్నీ కూడా మనం ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. లోకం ఊర్లో అందరూ అనుకునేవాళ్ళు, ఎంత ప్రత్యేకత వీళ్ళు, ఇదేంటి
ఇలా అనిపించోళ్ళ కళ్ళు దాక్కుంటే వీళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఇట్లా అనుకుంటారు. మనల్ని పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తే లోకం దృష్టిలో వెర్రోళ్ళం మనం. అర్థమైందండి? మనుషుల దృష్టిలో ఘనమైనది, ఘనమోదాయించబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టిలో అసహ్యంగా ఎంచబడినది దేవుని దృష్టికి ఘనమైంది. కాబట్టి మనం మనుషులు సంతోషపెడదామా, దేవుని సంతోషపెడదామా? ఎక్కడుందన్నమాట? గలతీ 1:10. గలతీ 1:10. చున్నానా? మనుషులను సంతోషపెట్టువాడినా? అయితే చూసారా? అంటే ఎంత కమిట్మెంట్ ఉంది పౌలుకి. ఎటువంటి పరిస్థితుల్లో నేను మనుషులను సంతోషపెట్టను, నా దేవుణ్ణి సంతోషపెడతాను. నా దేవుని సంతోషపెట్టే విషయంలో ఎంత కష్టమైనా భరిస్తా, ఎన్ని అవమానాలైనా భరిస్తా, ఎన్ని నిందలైనా భరిస్తా, ఎంతైనా త్యాగం చేస్తా, అవసరమైతే నా ప్రాణాన్ని కూడా త్యజిస్తా, నా ప్రభు కొరకే జీవిస్తా. కమిట్మెంట్ లేనివాడు దేవుని కొరకు జీవించలేడు. కాబట్టి సరే, ఇప్పుడు 4 విషయాలు మనం చూస్తాం. ఎ కాల్, నెంబర్ 1. నెంబర్ 2, ఎ కోవెనెంట్, అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన. 3వది ఎ కాంప్రమైజ్, రాజు పడ్డాడు, తర్వాత తన తప్పును తెలుసుకున్నాడు, మొత్తానికి ఎక్కడికి వచ్చాడు? కనానుకు చేరుకున్నాడు. 4వది ఏమిటంటే కమిట్మెంట్. కమిట్మెంట్ లేని క్రైస్తవులు యథార్థమైన క్రైస్తవులు కాదు. ఈ రోజులో చాలామంది చర్చిలన్నీ కమిట్మెంట్ లేని వాళ్ళు నింపబడ్డాయి, నామకార్థ క్రైస్తవులు నింపబడ్డాయి. ఇది వాక్య వెలుగులో అబ్రహాము జీవితం ద్వారా ఈరోజు మనల్ని పరీక్షించుకున్నాం. ప్రభా, మరి అబ్రహాం వల్లే నేను జీవించలేకపోయాను నాయన, నీ పిలుపుకు నేను లోబడగా లేదు ప్రభా, నీ నిబంధన నాతో చేసిన వాగ్దానాలు నేను మర్చిపోయాను, విడిచిపెట్టాను, నమ్మలేకపోయాను. 3వ ప్రభా, లోకంతో నేను రాజీ పడ్డాను, కాంప్రమైజ్ అయ్యాను. 4వది నేను నాలో కమిట్మెంట్, పట్టుదల, భయంతో వణుకుతో నా రక్షణను కొనసాగించలేకపోతున్నాను, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు. అబ్రహాం వలె ఒక మాదిరైన జీవితం, అబ్రహాం వంటి విశ్వాసం నేను కలిగి ఉండే కృప నాకు అనుగ్రహించని మనం చివరిలో మనం ప్రార్థన చేసి ఆ విధంగా మనం ఒప్పుకుందాం, తీర్మానం చేద్దాం. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. విలియం కేరీ గురించి మీరందరూ విన్నారు. ఆధునిక మిషన్కి ఆయన పితామహుడు. 1793వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఆయన రక్షింపబడిన తర్వాత ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. చాలా సాదా సీదా జీవితం జీవించేవాడు 18వ శతాబ్దం చివరిలో. తర్వాత ఆ రోజుల్లో మిషన్స్ని అందరూ వ్యతిరేకించేవాళ్ళు. ఈయన హృదయం అంతా బాధతో నిండి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్, లక్షల కొద్ది ప్రజలు నశించిపోతున్నారు యేసుప్రభువు లేకుండా. నేను ఏం చేయాలి అని బాధ, వేదన ఎక్కువైంది. యేసుప్రభు వారు చెప్పిన చివరి మాట, గ్రేట్ కమిషన్ ఆయన గుర్తుకొచ్చింది. ఏమిటి గ్రేట్ కమిషన్? మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. ఆ మాట ఎప్పుడైతే గుర్తు చేసుకున్నాడో, మరి ఎట్లాగైనా సరే మరి ఈ అబ్రహాం, ఈ విలియం కేరీ ఏం చేశాడంటే మరి భారతదేశానికి వచ్చాడు. మరి ఆ కష్ట పరిస్థితుల్లో ఆ సముద్రం మీద ఓడలో ప్రయాణం చేసి ఎన్నో కష్టాలు, అనారోగ్యం, మార్గ మధ్యంలో తన కుమారుడు చనిపోయాడు. ఎవరు? విలియం కేరీ. తన కుమారుడు చనిపోయాడు. తన భార్య మానసికంగా ఆమె నష్టపోయింది, పతనమైంది, పిచ్చిదైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దేవుని కొరకు అన్నీ నష్టపోయాడు. ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, నాగరికతను విడిచిపెట్టాడు, కుటుంబాన్ని, బంధువులు విడిచిపెట్టాడు. ఆ సముద్రంలో భారతదేశానికి చేరుకున్నాడు. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఎన్నోసార్లు ఆయనకు ఆర్థికంగా ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. తన భార్య, బిడ్డలు, తన పరిస్థితి, అందరు ఆ రోజుల్లో సతీ సాగమనం, దురాచారాలు ఉండేవి. ఎన్నో భాష నేర్చుకున్నాడు. తెలుగు భాష నేర్చుకున్నాడు, బెంగాలీ భాష నేర్చుకున్నాడు. మీకు తెలుసా, తెలుగులో గ్రామర్ నేర్పించి, తెలుగు నేర్చుకొని, తెలుగు వ్యాకరణం ఆయన నేర్చుకుని మనకు నేర్పించాడు.
ఎన్నో భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. మీకు తెలుసా? ఎన్నో భాషలు తెలుగు మాట చేశాడు. చివరికి 7 సంవత్సరాలు ఆయన భారతదేశంలో సేవ చేస్తే ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు. అయినా అతను ఏమీ నిరాశపడలేదు. విశ్వాసంతో పట్టుదలతో కొనసాగించాడు. తను చనిపోతున్నప్పుడు కొన్ని వేల మంది మారు మనసు పొందారు. విశ్వాసంతో పట్టుదలతో దేవుని వాగ్దానాలన్నీ విలియం కేరీ ఆయన ఎంత శ్రమపడ్డాడు. బైబిల్ కళాశాల ప్రారంభించాడు, స్కూల్స్ ప్రారంభించాడు, ఎంతోమంది సంఘాన్ని సంస్కరించాడు, గొప్ప గొప్ప సేవ చేశాడు. తర్వాత వేల మంది మారు మనసు పొందాడు. దేవుని పిలుపుకు లోబడి ఎవరైతే ఆయన మాటకు లోబడి జీవిస్తారో అలాంటి వాళ్ళని మరి భారతదేశం అంతా కూడా క్రైస్తవ మతం వ్యాపించడానికి కారణం ఎవరు? విలియం కేరీ. ఒక విలియం కేరీ వల్లే నన్ను మార్చు, ఒక అబ్రహాం వల్లే నన్ను మార్చు, నన్ను ఆశీర్వదించు, నా ద్వారా అనేకులను ఆశీర్వదించు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నిన్ను ఆశీర్వదిస్తాను నీ ద్వారా. చూడండి, అబ్రహాం ద్వారా ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా యూదా ద్వారా లోకరక్షకుడైన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా లోకమంతా. అందుకే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ద్వారా లోకమంతా ఆశీర్వదించబడింది. అట్లా ప్రార్థన చేయాలి మనం. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నా ద్వారా అనేకులను, నన్ను రక్షించావు, నీకు వందనాలు, నా ద్వారా ఇంకొంతమందిని రక్షించు, నా ఆత్మను నరకం నుంచి తప్పించావు. ప్రభువా, కొన్ని ఆత్మలు